హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ నేనైతే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను నుమాయిష్‌లో కొన్న కొన్ని ఐటెమ్స్ అండ్ ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎంటర్ అవ్వగానే మేము సెకండ్ గేట్ నుండి ఎంటర్ అయ్యాము. సో, మాకు బ్యాంగిల్స్, బొమ్మలు ఇవి కనిపించినాయి. అండ్ స్టార్టింగ్‌లోనే ఆసిఫ్ హ్యాండ్లూమ్స్ అని ఇదొక స్టోర్ అయితే ఉండే. ఇక్కడ అన్ని వింటేజ్ కలెక్షన్సే ఉన్నాయి. ఈ వాచ్ అయితే ఎంత బావుందో! ఇది గూడా ఒక వింటేజ్ కలెక్షనే. క్వాలిటీ గూడా బావుంది. అండ్ వీళ్ళ దగ్గరున్న అన్ని ప్రొడక్ట్స్ కూడా బావున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యాక్చువల్‌గా అయితే బయటనే మనకి చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ చాలా వరకైతే మనకి అన్ని జ్యువెలరీస్ అయితే దొరికేస్తాయి ఇన్ ఆక్సిడైజ్డ్. సో, స్ట్రెయిట్ వచ్చి రైట్ తీసుకోగానే ఇక్కడ మనకైతే కుర్తీస్ ఉన్నాయి. ఇవన్నీ చికెన్ కర్రీ కుర్తీస్. అవొచ్చేసి 200 రూపీస్ అనే ఉన్నాయి. కానీ నాకెందుకో మీషోలోనే బెస్ట్ అనిపించింది. బికాజ్ ఇన్ మీషో మనకి విత్ పెట్టికోట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ వర్త్. ఇక్కడ మనం ఓన్లీ ఆ చికెన్ కర్రీ కుర్తీ తీసుకుంటే దాని లోపల మళ్ళీ పెట్టికోట్స్‌కి మనం సెపరేట్‌గా పే చేసుకోవాలి. విచ్ ఇస్ అన్నెసెసరీ అనిపించింది. సో, అదొక్కటి ఐ డోంట్ లైక్ ఇట్. అందరూ కొరియన్ నైట్ వేర్ అంటున్నారు గదా! కొరియన్ నైట్ వేర్ 600 కాదు, 400లో కూడా ఉన్నాయి. విచ్ ఇస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ గూడా. అంత అంటే ఏం గలీజ్ ఉందని అయితే ఏం చెప్పలేము. క్వాలిటీ ఈస్ గుడ్ అండ్ 400 వర్తే. సో, ట్రై దిస్. ఇదొచ్చేసి షాప్ మీకు ఎంటర్ అవ్వగానే సెకండ్ గేట్ నుండి ఆద్య క్రియేషన్స్ ఎదురుగానే ఉంటది. సో, ఇక్కడే మనకి ఇంకా వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీ కుర్తీస్ గూడా ఉన్నాయి. ఇవి గూడా సేమ్ 300 రూపీస్. ఏందంటే లోపల పెట్టికోట్ లేకపోవడం వల్ల అది చాలా సన్నగా కనిపిస్తుంది అంతే. అండ్ యాహ్! అట్లనే చాలా వరకైతే తిరిగినాము. చాలా మంచి కలెక్షన్ ఉంది. డ్రెస్ మెటీరియల్స్ గానీ, శారీస్ గానీ చాలా బావున్నాయి. మీరు ఎఫోర్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు 2000, 3000, 6000 రూపీస్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి. శారీస్ గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ జ్యువెలరీ గూడా చాలా బావుంది. ఈ కాశ్మీర్ కోహినూర్ అనే జ్యువెలరీ స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ బీడ్స్ కలెక్షన్ బావుంది. ఆల్సో జ్యువెలరీ గూడా బావుంది. కానీ ఇట్ ఈస్ ఆన్ ఎ ఎక్స్‌పెన్సివ్ సైడ్. ఈ సెట్‌లో అయితే అన్నీ 3000 ప్లస్సే ఉన్నాయి. కానీ క్వాలిటీ అయితే రియల్లీ ఇట్ ఈస్ గుడ్. బట్ ఐ డోంట్ నో. నేనైతే పర్సనల్లీ నేను అంత పెట్టను. సో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఒకసారైతే విజిట్ చేసి చూడండి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ యూ కెన్ పర్చేజ్ ఇట్. అండ్ నెక్స్ట్ బ్యాగ్స్ కలెక్షన్‌కొస్తే మాత్రం బ్యాగ్స్‌లో నేను స్టార్టింగ్ వచ్చేసి 150 రూపీస్ నుండి చూషినా. కానీ ఇవేవైతే కలెక్షన్ చూపిస్తున్నా ఇందులో ఉన్నవన్నీ హ్యాండ్‌మేడ్. సో, హ్యాండ్‌మేడ్ వచ్చేసి 300 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. అండ్ ఇది ఆల్ ఓవర్ ద ఎగ్జిబిషన్ అంతే ఉంది. అండ్ శారీస్ కలెక్షన్ వచ్చేసి 300 రూపీస్. నేను ఏదైతే చేయి పెట్టినానో పింక్ కలర్ శారీ 300 రూపీస్, 1000 రూపీస్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో, వీళ్ళ దగ్గర సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ అమీనా క్రియేషన్స్ పక్కనే ఒక షాప్ ఉంది. దానికైతే పేరు లేదు. ఇక్కడ షార్ట్స్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్. టీ షర్ట్స్ కూడా 150 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 150 రూపీస్ అని అయితే చీప్ క్వాలిటీవి అయితే లేవు. నేను స్పెసిఫిక్‌గా అఫోర్డబుల్‌గా ఉండేలా చూస్తాను. అండ్ ఆల్సో క్వాలిటీ కూడా బాగుందా లేదా చెక్ చేసుకుంటాను. సో, ఓకే, ద క్వాలిటీ ఈజ్ గుడ్. టీ షర్ట్స్ కూడా రిబ్డ్ టీ షర్ట్స్, క్రాప్ టాప్స్ బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. అండ్ దీని పక్కనే అమీనా క్రియేషన్స్. ఇక్కడ ఏవైతే హ్యాంగ్ చేసి ఉన్నాయో ఎగ్జిబిషన్ మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్స్. మొత్తం అందరూ సేమ్ కట్ కాపీ పేస్ట్. 700 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్. కొన్ని దగ్గర మాత్రం మనం బార్గెయిన్ చేయొచ్చు. బేసిక్‌గా బార్గెయినింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మంచిగా లూట్ చేసుకొని రావచ్చు. ఇంక నాలాంటోళ్ళు పోతే మాత్రం గాన్ కేస్. నేనైతే మా ఫ్రెండ్ ఇంకా మా హస్బెండ్ అండ్ మా తమ్మునితో వెళ్ళిన. మా ఫ్రెండ్ అండ్ మా తమ్ముడైతే మంచి బార్గెయినింగ్ స్కిల్స్‌లో ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడొచ్చేసి ఒక రోలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉండే. నాకు ఈ కాలంలో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే నచ్చలేదు. కొంచెం లోపలికెళ్ళినాక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అక్కడైతే చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఐ లైక్డ్ ఇట్. అండ్ అనదర్ వింటేజ్ కలెక్షన్స్. కొన్ని ఇయర్స్ నుండి నేను ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నా. ఈ స్టోర్ మాత్రం మారలేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హైప్ అవుతున్న ఈ బ్రూమ్ సెక్షన్ నిజంగానే క్వాలిటీ కూడా బాగుంది. అంటే ఏదో హైప్ ఇస్తున్నారనైతే కాదు. నిజంగానే వర్త్ ఇట్. 300 రూపీస్‌కి ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ పర్చేజ్. అండ్ అంటే మన నార్మల్ చీపుర్ల లెక్క ఇట్లా పుల్లలు వచ్చేయడం అట్లా అయితే ఏం లేదు. క్వాలిటీ ఈజ్ రియల్లీ నైస్. వర్త్ బయింగ్. అండ్ క్రాకరీ స్టోర్‌లో అయితే ఆగినాము. ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని చెప్పేసి మనకు ఎంటర్ అవ్వగానే ముందుకెళ్ళాక పిస్తా హౌస్ ఆపోజిట్‌లోనే ఉంటది.
ఇక్కడ వచ్చేసి 399 రూపీస్కి 1 kg పర్చేజ్ ఉంది. మీరు ఏవైనా తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 1 kg ఇట్ ఈస్ జస్ట్ 399 రూపీస్. అండ్ నుమాయిష్కి వచ్చి హలీం తినకపోతే ఎట్లా, సో ఇక్కడైతే మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్ అండ్ మై హస్బెండ్ హ్యాడ్ గుడ్ హలీం ఇన్ ద పిస్తా హౌస్. అండ్ ఏదైతే 600 రూపీస్ అని హైప్ ఇస్తున్నారో అక్కడికైతే వచ్చేసినాం. ఒకసారి చూద్దాం అసలు ఎట్లుంది క్వాలిటీ అని. క్వాలిటీ అయితే నిజంగానే బాగుంది, కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నాలా బక్కగా ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ లూజ్. టాప్స్ అయితే అంటే నైట్ వేర్ అయితే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఎం ఉన్నాయి. అందులో కూడా కలెక్షన్ అయితే అంటే ఎం కలెక్షన్ అయితే బాగాలేదు. పైసలు చూసి అంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నారంటే, యాక్చువల్గా మా ఫ్రెండ్ స్నాప్ దిగడానికి వెళ్ళింది. అక్కడ మేము ఎప్పుడైతే దిగడానికి పోయినామో సడన్గా మా తమ్ముడికి పైసలు దొరికినాయి. ఆ పైసలు ఫస్ట్ 100 రూపీస్ అనుకున్నాం. ఆ తర్వాత చూస్తే 350 రూపీస్ అరౌండ్ ఉండే. ఆ పైసలతో మేమే కొనుక్కున్నాం అనుకోండి, అది వేరే విషయం. పాపం మా తమ్ముడు ఎగ్జైట్మెంట్ చూడండి. ఒక 100 రూపీస్ ఏమో కొనుక్కున్నాడు పాపం దాంట్లో నుండి. మా ఆయన ఇంకా మా తమ్ముడు అంతే. మిగిలిన 150 రూపీస్తోని మేమే ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాం. అండ్ ఎగ్జిబిషన్లో వర్త్ బయింగ్ అని చెప్పేది ఇంకొకటైతే, ఎక్కడైనా కానీ 1000 రూపీస్కి 3 డబుల్ బెడ్షీట్స్, 1000 రూపీస్కి 2 డబుల్ బెడ్షీట్స్ మీరు చూసి తీసుకోవాలి. అండ్ ఆల్సో ట్రైన్, ఎవరైతే కొంచెం ఓల్డ్ ఉన్నారో, నడవలేరు, కాలు నొప్పులు ఉండి, ఆర్ మనలాంటి వాళ్ళైనా నడవలేకుండా బద్ధకం ఉంటే యూ క్యాన్ టేక్ దిస్ ట్రైన్. కానీ పెద్ద లైనే ఉంటుంది. దాని బదులు మీరు వెయిట్ చేయగలుగుతా అంటే వెయిట్ చేసి వెళ్ళొచ్చు, లేదా అట్లనే నడుస్తూ పోవచ్చు. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో ఐ డోంట్ నో నేమ్ క్యాప్చర్ అయిందో లేదో, కానీ ఈ స్టాల్లో అయితే క్రాకరీ ఐటమ్స్ బాగున్నాయి. టీ కప్స్ కానీ, లోపల మీకు మందుకి కావాల్సిన గ్లాసెస్ కానీ అంత యూనిక్గానే మంచిగా ఉన్నాయి. చాలా నచ్చింది నాకైతే. నేను కూడా ఒక కప్ సెట్ తీసుకున్నా. గెస్ విచ్ వన్ ఇట్ ఇస్. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే కొంచెం ప్రీమియం సెక్షన్ ఉంది. బయట అయితే కొంచెం నార్మల్గా ఉండే. సో ఇవి డైనింగ్ సెట్స్, గ్లాసెస్, జగ్స్, మగ్స్, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి మన కిచెన్లోకి కావాల్సినవి. దాని పక్కనే ఇంకొకటి 199 రూపీస్కి ప్యాంట్స్ ఉండే, పలాజో టైప్ ప్యాంట్స్. ఇవి కూడా క్వాలిటీ బాగుంది. కొన్నిటికి మాత్రం లైనింగ్ లేదు, అది మీరు చూసి తీసుకోవాలి. దాని పక్కనే ఉంది ఇది స్టోర్, బీబా స్టోర్ అనేది ఉంది. సో దాని తర్వాత మేము నెక్స్ట్ ఆగింది అయితే దాని ఎదురుగానే ఉన్న ఈ మ్యాగ్నెట్స్ షాప్. నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్, క్వాలిటీ రెండు బాగున్నాయి. కానీ 100 రూపీస్కి ఒకటి, డెఫినెట్గా 100 రూపీస్కి ఒకటి నువ్వు ఎంత బార్గెన్ చేయాలనుకున్నా కానీ బార్గెన్ చేయనీయలేదు. మీరు చూస్తున్నట్టయితే అన్ని క్యారెక్టర్స్, స్పైడర్ మ్యాన్, ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయి. క్యూట్ స్టఫ్ అయితే ఉండే. అండ్ దిస్ ఇస్ ద కుర్తీ. నాకైతే నచ్చింది, కానీ నా సైజ్ కాదు. ఆల్టర్ చేయించినా కానీ ఆ ప్యాటర్న్ అంతా పోతుంది అనిపించింది. 700 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెన్. అండ్ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగితే మీకు ఇంకొక క్వైట్ కామన్ థింగ్ ఏంటంటే 1000 రూపీస్కి 3 కుర్తీస్. మీరు లాంగ్ తీసుకోండి, షార్ట్ తీసుకోండి, ఏదైనా 1000 రూపీస్కి 3. కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని మిక్స్డ్ కాటన్ అనుకుంటా. బట్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఇప్పటి వరకు కూడా ఫేడ్ కాలేదు. చాలా బాగున్నాయి. నేను చాలా రెగ్యులర్గా కూడా వేసుకున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో వర్త్ బయింగ్. అండ్ రైడ్స్ అయితే మీకు అక్కడే ప్రైజెస్ ఉంటాయి. ఒక్కొక్కటి 150, 100 రూపీస్ ఇట్లా అవుతున్నాయి. నేను ఏ రైడ్స్కి వెళ్ళలేదు. అండ్ ఇది ఇంకొక ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి 99 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి. 149 రూపీస్ పర్ పీస్, 99 పర్ పీస్. క్వాలిటీ కూడా బాగుంది, కానీ మనం ఏరుకోవాలి. లిటరల్గా అక్కడ వెతుక్కోవాలి. ఇట్లా కుప్పలు వేసి ఉంటే వెతుక్కోవాలా. అండ్ చెప్పులు వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 500 రూపీస్ అని చెప్తారు. మనం ఇంకా బార్గెన్ చేయాలి, బికాజ్ అసలు తగ్గియరు. అవి మళ్ళీ చూస్తే నార్మల్ స్లిప్పర్సే, అంటే నార్మల్ ఫ్లాట్స్, నార్మల్ శాండిల్సే. అండ్ ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఐ డెంట్ ఆస్క్ ఫర్ ద ప్రైస్ ఆర్ ఎనీథింగ్ బికాజ్ ఐ డెంట్ రియలీ పర్చేజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో విజిట్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ డ్రెస్సెస్, ఎస్పెషల్గా బాందిని డ్రెస్సెస్ అయితే చాలా బాగుండే. 700 రూపీస్కి క్లాత్ ఉండే ఒక్కొక్క స్టాల్లో. ఇంకా మీరు బార్గెన్ చేసిన దాన్ని బట్టి కొంతమంది బార్గెన్కి ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి ఉంటారు. సో ఆ స్టాల్ కాకపోతే ఇంకో స్టాల్కి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. కానీ క్వాలిటీ అయితే నిజంగా బాగున్నాయి. ఈ స్టాల్లో అయితే మస్తు గమ్మత్ ఒకటి అయింది. అదేంటంటే మా ఫ్రెండ్ వేసుకొచ్చిన చెప్పులు సేమ్ డీమార్ట్ చెప్పులు అరౌండ్ 199కి అట్లా తీసుకుంది. వెరస్ ఇన్ దిస్ స్టోర్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది, కానీ అది వచ్చేసి 599 చెప్పిండు. మేము అట్లా కాదు, మేము ఇది డీమార్ట్లో తీసుకున్నామని చెప్పి కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినాం,
కానీ కుదరలేనందుకు అది వేరే విషయం. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కొంచెం వాఫల్స్ పిచ్చి అనమాట. సో షీ హ్యాడ్ వాఫల్స్ ఆల్సో. నాకైతే చాక్లెట్ ఇష్టం లేదు, సో నాకు తెలీదు టేస్ట్ ఎట్లుండేను. షీ సెడ్ ఇట్ వాస్ గుడ్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ స్టోర్ వేర్ ఐ వాస్ ట్రయింగ్ ఫర్ ది కొరియన్ నైట్ డ్రెస్ ఫర్ మై సైజ్. కానీ నా సైజ్ అయితే దొరకలేదు. ఎంఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు మంచి కలెక్షనే ఉంది. ఎక్స్ఎస్ఎస్ నాలా బక్కగా ఉన్న వాళ్ళకైతే సారీ గైస్, డిసప్పాయింటింగ్. మనకైతే నైట్ డ్రెస్సులు దొరకవు ఇక్కడ. ఇఫ్ మీరు లూజ్ వేసుకోవాలనుకున్నా కూడా ఎం ట్రై చేయొచ్చు, బట్ ఆ ఎంలో కూడా మనం మునిగిపోతాం, అది వేరే విషయం. కొన్ని అయితే ఎమ్ కూడా చాలా లూజ్ ఉన్నాయి. అండ్ యా, ఇది అనదర్ స్టోర్. ఇక్కడ వచ్చేసి 500 రూపీస్కి కుర్తీ. నేను పట్టుకుంది అయితే ఫ్రాక్, 1 పీస్ ఫ్రాక్. సో కలెక్షన్ అయితే బాగుంది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో వెర్ యూ కెన్ సీ వాట్ ఆల్ ఐ బాట్. ఎండింగ్ ఇట్ విత్ పానీపూరి. నేనైతే ఏది తినలేదు, అన్నీ మా వాళ్ళే తిన్నారు. Thank you so much for watching, guys. If you like this video, please do like, share and subscribe to my channel. And I will be uploading the next video in which I will show you what all I bought. Bye guys.